అరణ్యములో ఉన్నటువంటి ప్రజలంట దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మైమరిచిపోయి దేవుడు చెప్పినటువంటి మాటలను వినకుండా వారు పెడచెవిన పెట్టేశారు. పెడచెవిన పెట్టేసేసరికి దేవుడికి ఏమైందంటే కోపం రగులుగా ఉంది. ఎవరి మీద? తన ప్రజలైనటువంటి సొత్తు మీద ఏం కలిగింది? ఇప్పుడు ఆయనకి కోపాగ్ని వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ఒక కుటుంబము పాడైపోతుందంటే తండ్రి కానీ తల్లి కానీ మందలించాల్సినటువంటి బాధ్యత ఆ ఇరువురు భార్య భర్తల మీద ఉంటుంది. ఒక కుటుంబము చెదిరిపోతుంది, బిడ్డలు చెదిరిపోతున్నారంటే చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? యజమాని మీద ఉంటుంది. చూడండి, ఒక సంఘము చిన్నాభిన్నమైపోతుంటే, ఒక సంఘము తప్పుడు ద్రోవలు పడతా ఉంటే చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? సంఘ సేవకుడి మీద, సంఘ నాయకుడి మీద ఉంటుంది. ఒక గ్రామము పాడైపోతూ ఉంటే, లేదా ఒక గ్రామములో సరైనటువంటి పోషకాహారం లేకపోతే, సరైనటువంటి నీటి వసతులు లేకపోతే ఆ గ్రామం ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? ఆ గ్రామాన్ని పరిపాలించేటువంటి ఆ అధికారి పైన ఉంటుంది. ఇలాగ దేశాల వారిగా, ప్రధాని వారిగా ఆలోచన చేస్తే సర్వ సృష్టిని సృజించినటువంటి సర్వాధికారి అయినటువంటి నా యెహోవా దేవుడు ఇప్పుడు ఎవరి మీద కోపాగ్ని చూపిస్తున్నాడంటే తన సొత్తు అయినటువంటి తన ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు. ఏమనంటే, వీరు నా ప్రజలు కదా, వీరు ఇప్పుడు ఎలా ఉన్నారంట? పెడ చెవిని పెట్టేశారు మాటలు. ఎవరి ఆజ్ఞలయ్యి? దేవుని ఆజ్ఞలు. ఇంకా కిందకి చదువుతాలే 13వ వచనం కూడా. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపును. పైకి ఎత్తండి ఇప్పుడు తలలు. చూడండి, రాత్రికాల సమయంలో మన కుటుంబము కానీ, మన గ్రామము కానీ, మన సంఘము కానీ ఇదే స్థితిలో ఉన్నామేమో. నా దేవుడు అంటున్న మాట, నేను పిలిచినప్పుడు నేను విన్ను, వారు పిలిచినప్పుడు నేను విన్ను, వారు పిలిచినప్పుడు నేను విన్నాను. చూడండి ఎంత నిబంధన చేసుకుంటున్నాడు. ఒకనొకప్పుడు నోవాహు కాలం నుంచి ప్రవక్తల కాలం నుంచి నా ప్రజలని ఎంతమంది ప్రవక్తలు పంపించాడు? మలాకి గ్రంథం వరకు 40 మంది ప్రవక్తలు పంపించాడు. 40 మంది ప్రవక్తలు పంపించాడు. అయినా కానీ ప్రజలు ఏం చేయలేదు? మాట వినలేదు. ఒకవేళ 20 మంది ప్రవక్తల మధ్యలో నా దేవుడు అంటున్న మాట చూడండి. జకర్యా భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నా మాటను వీరు చెవిని పెట్టేశారు. వీళ్ళు నన్ను పిలిస్తే నేను కూడా పలకను. నువ్వు కూడా అదే స్థితిలో, నీ సంఘము, నీ కుటుంబము, నీ గ్రామము కూడా అదే స్థితిలో ఉందేమో. అందు గురించే దావీదు మహారాజు ఏమంటున్నాడు తెలుసా? యెరూషలేము కొరకై ప్రార్థన చేయండి అయ్యా. యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. యెరూషలేము కుటుంబానికి సాదృశ్యంగా కనపడుతుంది. యెరూషలేము గ్రామానికి సాదృశ్యంగా కనపడుతుంది. నీ